బులెటిన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల శేషాచలం కొండల్లో మంటలు చెలరేగాయి. వేసవితో అడవి ఎండిపోవడంతో చాలా దూరం వరకు మంటలు వ్యాపించాయి. పాప విమాసనం దగ్గర అడవిలో మంటలు వ్యాపిస్తున్నాయి. సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. నిజానికి ఉదయం హెలికాప్టర్ల ద్వారా నీటిని తీసుకువెళ్లి ఆపే ప్రయత్నం కూడా చేసినా అదుపులోకి రాలేదు. తిరుమల శేషాచలం కొండల్లో మంటలు చెలరేగాయి. వేసవితో అటవీ ఎండిపోవడంతో చాలా వరకు మంటలు వ్యాపించాయి. పాప వినాశనం దగ్గర అడవిలో మంటలు వ్యాపిస్తున్నాయి. సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. నిజానికి ఉదయం హెలికాప్టర్ల ద్వారా నీటిని తీసుకువెళ్లి ఆర్పే ప్రయత్నం చేసినా అదుపులోకి రాలేదు. తిరుమల శేషాచలం కొండల్లో మంటలు చెలరేగాయి. వేసవితో అడవి ఎండిపోవడంతో చాలా దూరం వరకు మంటలు వ్యాపించాయి. ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్, చెప్పండి. 4-5 రోజులుగా ఈ మంటలు చెలరేగుతున్నట్టుగా తెలుస్తోంది. హెలికాప్టర్స్ యూజ్ చేసి మంటలు నార్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా మంటలు ఇంకా అదుపులోకి రానట్టుగా తెలుస్తోంది. ఎలా ఉంది ప్రస్తుతం శేషాచలం అడవుల్లో, ఎస్పెషల్లీ పాప వినాశనం దగ్గర? యామిని, మొత్తం మీద అంటే ప్రతి సంవత్సరం కూడా ఇది జరుగుతున్న విషయమే. ఎందుకంటే తిరుమల కొండలు అంటేనే చాలా దట్టమైన ప్రాంతాలు. శేషాచలం అటవీ ప్రాంతం అంటేనే 7 కొండలు, దాదాపుగా కొన్ని వేల కిలోమీటర్ల హెక్టార్లలో ఈ శేషాచలం కొండలన్నీ కూడా ఉంటాయి. ఎందుకంటే గత 35 సంవత్సరాల క్రితము అప్పట్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి దివంగత నేత ఎన్టీ రామారావు గారు తిరుమల కొండల పైన కొన్ని రకాలైన మొక్కలు చల్లడం జరిగింది. అందువల్లనే ఇవాళ ఇంత దట్టమైనటువంటి శేషాచలం అటవీ ప్రాంతంగా తయారైంది. కానీ అంచెలంచెలుగా పెరుగుతున్నటువంటి అటవీ సంపద ఇవాళ అగ్ని ప్రమాదాలకు, తరచూ అగ్ని ప్రమాదాలు ఖాళీ పూర్తవుతుందని మనం చెప్పుకోవచ్చు. తిరుమల అంటే మిగిలిన అడవులకై తిరుమలకి చాలా డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఎర్రచందనం సంపద, వృక్షాలు చాలా అధికంగా ఉంటాయి. అదే స్థాయిలోనే దట్టమైన అటవీ ప్రాంతం ఉన్న నేపథ్యంలో చాలా రకాల లోయలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఉన్న నేపథ్యంలో భారీ వృక్షాలు ఉన్న నేపథ్యంలో ఈ ఎండాకాలం వచ్చిందంటే చాలు పూర్తి స్థాయిలో ఎండిపోతాయి. కాబట్టి ఆ చెట్లు కొన్నటువంటి ఆకులన్నీ కింద పడిపోయి కొన్ని టన్నుల సంబంధించినటువంటి చెత్త అంతా కూడా పేరుకుపోతుంది. ఎక్కడ అంటే ఇప్పుడు వస్తున్నటువంటి ఉష్ణోగ్రత కారణంగా 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్న తరుణంలో ఒక్కసారిగా ఉన్నటువంటి వేడికి ప్రభావంతో ఒకసారిగా మంటలు చెలరేగుతున్నాయి. అందువల్లనే దట్టమైన అటవీ ప్రాంతంలోనే ఇంట్లన్నీ కూడా చెలరేగుతున్నాయి. అవి గత వారం 10 రోజుల నుంచి కూడా కొనసాగుతున్నాయి. దావానంలో కొన్ని వేల హెక్టార్లు సంపద అంతా కూడా ఖాళీ బూడిదవ్వడం జరిగింది. అదే స్థాయిలోనే టీటీడీ శ్రీవారి కైంక్యాల కోసం ఏర్పాటు చేసినటువంటి ప్లాంటేషన్, శ్రీగంధం ప్లాంటేషన్ చెట్లు కూడా పూర్తిగా కూడా దగ్ధం అవడం జరిగింది. ఎందుకంటే ఆ ప్లాంటేషన్ పెంచిన తర్వాత దాదాపుగా 30 సంవత్సరాలు పెంచితే తప్ప శ్రీగంధం చెట్ల నుంచి కూడా శ్రీగంధం అనేది ఉత్పత్తి అవ్వదు. అలాంటిది ఎన్నో గత 7-8 సంవత్సరాల నుంచి పెంచుతూ వస్తున్నారు. అవన్నీ కూడా ఖాళీ బూడిదవ్వడం జరిగింది. అయినా కూడా టీటీడీ ఫారెస్ట్ అధికారులు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నారు మంటలు అదుపు చేయడానికి. కానీ అవి దావానంగా విస్తరిస్తున్నాయి. మంటలైతే అదుపు చేసే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా రోజుల్లో మరికొన్ని చర్యలు తీసుకుని కట్టడి చేస్తామంటూ కూడా టీటీడీ విజిలెన్స్ అండ్ అగ్నిమాపక సిబ్బంది చెప్తున్నారు. రైట్ గోపీనాథ్, థ్యాంక్ యూ.